హృదయంను గూర్చిన కొన్ని మాటలు, మరి పరిశుద్ధ గ్రంథంలోని విలువ గల కొన్ని మాటలను మనము మరి ధ్యానించుకుందాం. హృదయ శుద్ధి, హృదయ శుద్ధి, ఫిల్టర్డ్ హార్ట్, ఫిల్టర్డ్ హార్ట్, మంచి మనస్సు, గుడ్ హార్ట్, మంచి హృదయము, జాలి గుండె, జాలి గల మనసు అంటుంటాం. కైండ్ హార్ట్, కరుణా హృదయం, కరుణా హృదయాలు, దయా హృదయం. వీటన్నిటి గురించి మరి బైబిల్లోని కొన్ని మాటలు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ప్రసంగం చేస్తూ అక్కడ బోధిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చెప్పారు. ఈ ధన్యతను గురించి చెప్పారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాగే యేసు ప్రభుల వారు తన పరిచర్యలో ఉంటుండగా తనకు వచ్చే ఆటంకాన్ని బట్టి మరి అక్కడ కొందరు ఆయనను ఏ విధంగా తన యొక్క పరిచర్యను ఆటంకపరచాలని వారి హృదయాల్లో ఆలోచనలు చేస్తున్నారో అప్పుడు ఆయన మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మాట్లాడారు. యేసు వారి హృదయ తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. హృదయంలో నుండి వచ్చే దురాలోచనల గురించి ఆయన మాట్లాడుతూ వారికి చెప్పారు. మీరెందుకు మీ హృదయంలో దురాచరణలు చేయుచున్నారు. మంచి కార్యం చేస్తున్నప్పుడు మీరెందుకు దురాలోచనలు చేయుచున్నారని వారిని ఆయన హెచ్చరించాడు.